రాజీవ్ గోడల మీద అన్నిటి మీద పోస్టర్స్ అంటించేస్తాడు. అంటించేసి, వస్తారా, ఈ దెబ్బతో నీ పరువు మొత్తం పోతుంది, ఆ మనుగడ పరువు కూడా పోతుంది. ఏం చేయాలో తెలియక కాలేజీకి రావడానికి మొహం చెల్లక నువ్వు కాలేజీలో అడుగు పెట్టలేవు. ఏ దిక్కు లేని నీకు నేనే దిక్కునవుతాను. ఇలా నేనే పోస్టర్లు అంటించి నేనే నీ పరువు పోయేలా చేసి నిన్ను నా దాన్ని చేసుకోవడం తప్పైనా సరే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులకి. ఇంకా ఆలస్యం చేస్తే నువ్వు చేజారిపోతావు. అసలే నువ్వు నా మాట వినువు కూడా. ఈ మంచి అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను? నిన్ను ఆ మనుగాడి పక్కన చూడడం కష్టంగా ఉన్నా సరే ఏం చేయను, తప్పదు. కొన్నిటిని ఇష్టం లేకున్నా భరించాలి. అలాగే మీ ఇద్దరూ ఇలా పక్కపక్క ఉండడం నాకు ఇష్టం లేదు. అయినా భరిస్తూ ఈ పోస్టర్లన్నీ అంటించేశాను. రేపటితో మీ కథ సుఖాంతం అయిపోతుంది. చూడు మరదల పిల్ల, ఇక నీ మెడలో నేను తాళి కట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు అని అనుకుంటూ కళ్ళజోడు సరి చేసుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. నెక్స్ట్ డే అందరూ కాలేజ్కి వస్తూ ఉంటారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ కాలేజ్కి వస్తూ ఉంటారు. రాజీవ్ కూడా కాలేజ్ బయట ఉండి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి భయ్యాకి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుందాము. అందరూ ఆ పోస్టర్స్ని చూసేసే ఉంటారు. ఇంకేముంది, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ భరించలేక నా మరదలి పిల్ల నా వసు అవమానంతో తలదించుకుంటుంది. ఆ మను కూడా ఏం చేయలేడు, ఇంకేం చేస్తాడు అనుకుంటూ శైలేంద్రకి ఫోన్ చేస్తాడు రాజీవ్. శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి భయ్యా చెప్పు అని అంటాడు. ఏంటి భయ్యా అని అంత కూల్గా అంటావేంటి భయ్యా? ఏంటి అసలు కాలేజీలో ఏం గొడవ జరగట్లేదా ఏంటి అని అంటాడు రాజీవ్. గొడవేంటి అని అంటాడు శైలేంద్ర. అదేంటి, నువ్వు కాలేజ్లోనే ఉన్నావా అని అంటాడు రాజీవ్. అవును, కాలేజ్లోనే ఉన్నాను అని అంటాడు శైలేంద్ర. కాలేజ్లో ఉంటే మరి నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అందరూ పోస్టర్స్ని చూసేశారా? అక్కడంతా రచ్చరచ్చ జరుగుతుందా అని అంటూ ఉంటాడు రాజీవ్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం ప్లాన్ వేశావు? ఇక్కడ రచ్చ జరగడం ఏంటి అని అంటాడు శైలేంద్ర. రాజీవ్ ఆశ్చర్యపోతాడు. అదేంటి భయ్యా కొత్తగా అడుగుతున్నావేంటి? నేను నీకు ముందే చెప్పాను కదా ఆ మను వసుధారల ఫోటోల్ని కాలేజ్ మొత్తం అంటిస్తాను అని అంటాడు రాజీవ్. అవును చెప్పావు, కానీ చేయలేదు కదా అని అంటాడు శైలేంద్ర. చెయ్యకపోవడం ఏంటి భయ్యా, నేను రాత్రి వచ్చి కాలేజ్ మొత్తం ఆ ఫొటోస్ అన్నీ అంటిస్తే అని అంటాడు రాజీవ్. అవునా, అంటిస్తే మరి ఒక్క ఫోటో కూడా లేదేంటి అని అంటాడు శైలేంద్ర. రాజీవ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి భయ్యా ఏం మాట్లాడుతున్నాను, ఒక్క ఫోటో కూడా లేదా అని అంటాడు. అవును, కావాలంటే కాలేజీలోకి వచ్చి నువ్వే చూసుకో, ఒక్క ఫోటో కూడా లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అది చేస్తాను ఇది చేస్తాను నా గురించి నీకు తెలీదు అని తెగ బిల్డప్లు ఇచ్చావేమో. ఇప్పుడేమైంది భయ్యా, ఒక్క ఫోటో కూడా అంటించలేకపోయావు? బహుశా నువ్వు కలగన్నావేమో కాలేజ్లోకి ఎంటర్ అయ్యి ఫొటోస్ అన్నీ అంటించినట్టు. అంతేగాని ఇక్కడ ఏ ఫొటోస్ లేవు భయ్యా అని అంటాడు శైలేంద్ర. రాజీవ్కి దిమ్మ తిరిగిపోతుంది. అదేంటి, నేనంత కష్టపడి కాలేజ్లోకి ఎంటర్ అయ్యి నేను ఫొటోస్ అన్నీ అంటిస్తే ఫొటోస్ లేకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది అని రాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ నువ్వెక్కడున్నావు భయ్యా అని అంటాడు శైలేంద్ర. నేను కాలేజ్ బయటే ఉన్నాను అని అంటాడు రాజు. సరే నేను వస్తున్నానుండు అని అంటాడు శైలేంద్ర. ఇంకా శైలేంద్ర కోసం రాజు వెయిట్ చేస్తూ ఉంటాడు. శైలేంద్ర రాజు దగ్గరికి వచ్చి, అసలు ఏంటి భయ్యా నువ్వేం చేసావు? ఒకవేళ కలగన్నావేమో, కలలో అంటించినట్టు అంటించి నిజంగానే అంటించాను అనుకున్నావేమో, కానీ కాలేజ్లో ఒక్క ఫోటో కూడా లేదు భయ్యా అని అంటాడు శైలేంద్ర. అది కాదు భయ్యా, నేను నిన్న నైట్ వచ్చాను భయ్యా, వచ్చి చాలా ప్రింటౌట్లు తీసుకొచ్చి అంటించాను, ఒక్క ప్రింటౌట్ కూడా లేకపోవడం ఏంటి, అసలు ఆశ్చర్యంగా ఉంది భయ్యా అని అంటాడు రాజీవ్. ఈరోజు కాలేజీలో చాలా రచ్చరచ్చ అవుతుంది అనుకున్నాను. ఈ రోజుతో ఆ మను పీడ నీకు విరగడవుతుంది, అలాగే నా వసుధార నాకు దక్కుతుంది అనుకున్నాను. కానీ ప్లాన్ రివర్స్ అవ్వడం ఏంటి భయ్యా, నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏమై ఉంటుంది, అంటించిన పోస్టర్స్ లేకపోవడం ఏంటి అని అంటాడు రాజీవ్. నాకు మాత్రం ఏం తెలుసు భయ్యా, నువ్వేదో ప్లాన్ చేస్తాను అన్నావు, చేస్తున్నావేమో అనుకున్నావు, కానీ నువ్వు చేసేసావని అది ఫ్లాప్ అయిందని ఇప్పుడే కదా నాకు కూడా తెలిసింది. ఏంటో భయ్యా, నువ్వు నేను
ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా అవి ఫెయిల్ అవుతూనే ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు భయ్యా అని అంటాడు శైలేంద్ర. ఎవరైనా మంచి చేయాలి అనుకుంటే ఆ మంచి అందరికీ జరగాలి అని పంచభూతాలు కూడా సహకరించి అది జరిగేలా తోడ్పాటుని అందిస్తాయి. మీలా చెడు చేయాలి అనుకుంటే అదే పంచభూతాలు మీరు చేయాలనుకున్న చెడుని అడ్డుకట్ట వేసి ఆపుతాయి. అలాగే మీ ప్లాన్ని కూడా ఆ పంచభూతాలే ఆపాయి అనుకుంటా అని అంటాడు మను ఎంట్రీ ఇస్తూ. ప్లాన్ ఏంటి? మేం ప్లాన్ చేయడం ఏంటి అని శైలేంద్ర తడబడుతూ ఉంటాడు. ఇప్పుడే కదా శైలేంద్ర గారు ఏదో ప్లాన్ చేశారు, అవి ఫెయిల్ అయ్యాయి అని మాట్లాడుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను, మంచి చేయాలనుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేయాలనుకుంటే అది ఆ పంచభూతాలకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఫ్లాప్ అయిపోతాయి అని అంటాడు మను. మేమేదో జనరల్గా మాట్లాడుకుంటున్నాం అని అంటాడు రాజీవ్. నేను కూడా జనరల్గానే చెప్తున్నాను అని అంటాడు మను. పోస్టర్స్ అంటించిన విషయం మనుకి ఏమైనా తెలుసుంటుందా అని అనుకుంటూ ఉంటాడు రాజీవ్. ఈ మనుగాడికి తెలిస్తే ఆ పోస్టర్స్ గురించి అడిగేవాడే కదా, అడగట్లేదు అంటే మనుకి ఆ పోస్టర్స్ విషయం తెలియదు అనుకుంటా. నార్మల్గా మాతో మేమిద్దరం మాట్లాడుకుంటున్నామని మాట్లాడుతున్నట్టున్నాడు. అంతేగాని పోస్టర్స్ విషయం అయితే ఈ పాటికి మా ఇద్దరిని చెడుగుడు ఆడేసుకునేవాడు కదా అని అనుకుంటూ ఉంటారు శైలేంద్ర, రాజీవ్. మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అంటాడు రాజు. అసలు మీ ఇద్దరేంటి ఇక్కడ మీట్ అయ్యారు అని అంటాడు మను. ఓహో, దుర్మార్గులు దుష్టులు అంతా ఏకమవుతున్నారనమాట, అవ్వండి అవ్వండి అని అంటాడు మను. ఇద్దరూ కలిసి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారే అని అంటాడు మను. చెయ్యాలి కదా, తప్పదు కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళు దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అని అంటాడు శైలేంద్ర. మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు అనుకున్నవి జరగనివ్వను అని అంటాడు మను. నువ్వు జరగనివ్వరు అని ఎంత కాన్ఫిడెంట్గా అంటున్నావో అలాగే మేము జరిగించేలా చేస్తాము, మేము అనుకున్నది మేము సాధిస్తాము అని అంటాడు శైలేంద్ర. రాజీవ్ అది చూద్దాము అని మను అక్కడి నుండి కాలేజ్లోకి వచ్చేస్తాడు. రాజు శైలేంద్ర మాట్లాడుకుంటూ, భయ్యా ఈ మనుగాడికి అసలు పోస్టర్స్ సంగతి తెలీదా? లేకపోతే మనల్ని అడిగేవాడే కదా, అసలు ఆ ఊసే ఎత్తలేదు అంటే ఏం జరుగుంటుంది? అసలు వాడు మనతో ఆ పోస్టర్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒకవేళ వాడే తీయించేశాడా ఆ పోస్టర్స్ని, లేకపోతే ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు తీయించారా? ఏమీ అర్థం కావట్లేదు భయ్యా అని అంటాడు రాజీవ్. వాడు పోస్టర్స్ తీయించేస్తే వాడు అడుగుతాడు కదా, కానీ అడగలేదంటే ఏదో అనుమానించదగ్గ విషయమే. అసలు ఆ పోస్టర్స్ ఎవరు తీసుంటారు అని రాజు శైలేంద్ర ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మను నవ్వుకుంటూ అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాజు పోస్టర్స్ అంటించేసి వెళ్ళిపోయిన తర్వాత మను దగ్గరున్న అసిస్టెంట్ వచ్చి విషయం మొత్తం చెప్తాడు. వస్తారా మేడం పరువు తీయాలి అని, మీరు మిషన్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు మీరు పడిపోతూ ఉంటే వస్తారా మేడం మిమ్మల్ని పట్టుకున్నారు కదా, ఆ ఫోటోని తీసి రాజు ఇలా కాలేజ్ మొత్తం పోస్టర్లు అంటించాడు సార్ అని చెప్తాడు. ఇంకా వెంటనే మను అసిస్టెంట్ ఇద్దరూ కలిసి కాలేజ్కి వచ్చేస్తారు. కాలేజ్కి వచ్చి చూసేసరికి పోస్టర్స్ అన్నీ గోడల మీద అంటించి ఉంటాయి. మరీ ఒక ఆడపిల్ల పరువు తీయాలని ఇంత దారుణంగా ప్లాన్ చేస్తారా? అసలు ఆ రాజీవ్ గాడు మనిషేనా? అసలు వాడి ఆగడాలు మితిమీరుతున్నాయి అని ఇంకా అసిస్టెంట్తో చెప్తాడు. ఒక్క ఫోటో కూడా మిగలకూడదు, ప్రతి ఫోటోని మూడో కంటికి తెలియకుండా తీసేయాలి అని ఇంకా మను ఒక పక్క నుండి అసిస్టెంట్ ఒక పక్క నుండి కాలేజ్లో ఉన్న పోస్టర్స్ అన్నిటినీ తీసేస్తారు. పోస్టర్స్ అన్నీ తీసేసి ఇంకా కారులో పెడతారు. ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటాడు మను. లేవు సార్, అన్నీ తీసేసాము అని అంటాడు అసిస్టెంట్. మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసిరా అని అంటాడు మను. ఇంకా అసిస్టెంట్ మొత్తం చెక్ చేసి వస్తాడు. ఇంకా అలా 2-3 మిగిలిపోయిన ఫొటోస్ ఉంటే అవి కూడా తీసుకువచ్చి, సార్ ఇంకా 2-3 ఫొటోస్ కనిపించాయి సార్, వీటితో ఇంకా అంతా అయిపోయినాయి, ఇంకేమీ లేవు సార్ అని అంటాడు అసిస్టెంట్. సరే అని ఇంకా ఫొటోస్ని బయటకు తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు మను. ఫొటోస్ తగలబెట్టేసిన తర్వాత అసిస్టెంట్ మనుతో, సార్ ఒక పక్కన శైలేంద్ర చేసే కుట్రలు, ఒక పక్కన వాళ్ళ బావ చేసే కుట్రలు, వీళ్ళిద్దరినీ ఎలా హ్యాండిల్ చేస్తుందో ఏంటో సార్,
పాపం వస్తారా గారు ఇద్దరి మధ్య చాలా నలిగిపోతున్నారు. వాళ్ళు వేసే ప్లానుల్లో చిక్కుకుంటూ ఒక పక్కన దూరమైన భర్త కోసం ఎదురు చూస్తూ, అసలు ఏంటి సార్, అసలు ఇలాంటి పరిస్థితులు ఏ ఆడవాళ్ళకి రాకూడదు సార్ అని అంటాడు అసిస్టెంటు. రిషి సార్ వచ్చే వరకు అలాంటి పరిస్థితులు రాకుండా వస్తారా మేడంకి మనమే తోడుగా ఉండాలి అని అంటాడు మను. తప్పకుండా సార్, వాళ్ళిద్దరూ వేసే ప్రతి ప్లాన్ని మనం అట్టర్ ఫ్లాప్ చేద్దాము అని అంటాడు అసిస్టెంటు. ఈ జరిగిందంతా మను తన క్యాబిన్లోకి నడుచుకుంటూ వెళ్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా రాజీవ్ వేసిన ప్లాన్ని తిప్పికొడతాడు మను. రాజీవ్ ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో తెలియక తల పట్టుకుంటాడు. రాజీవ్ ప్లాన్ని చిత్తు చేసి మను వసుధార అవమానపడకుండా కాపాడతాడు. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.